రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది. అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సుడిని తిప్పి మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గనకనండి గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లండి. ఇలా చల్లటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. శుక్రవారం పూట మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలామంది కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కావున ఇలా ఏంటంటేనండి చిన్న పరిహారం ఈ విధంగా ఆచరించుకోండి. అసలు దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అండి ఎంత లేని వారైనా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక శుక్రవారం తిథి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటేనండి ఉతికిన బట్టల్ని ధరించండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనము గుర్తుపెట్టుకొని గుమ్మం దగ్గరండి ఖచ్చితంగా గీతల ముగ్గు వేసుకోవాలి. గుమ్మం పైన గీతల ముగ్గు వేయటం, గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో పసుపు అంటే ఇలా బొట్టు పెట్టుకోవటం, వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. శుక్రవారం ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. అంటే నార్మల్గా ఏంటంటే కనుకనండి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఆ అమ్మవారి మనకంటే ఐశ్వర్యం ఇస్తుంది అన్నమాట. శుక్రవారం తిథి రోజున మనం ఏంటంటేనండి నల్లటి వస్త్రాలను ధరించకూడదు. నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి నలుపుని దూరం పెట్టండి. అలానే కాకుండా మనం ఏంటంటే శుక్రవారం అండి చీపురు కొంటే చాలా మంచిది, రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది. అలానే అవి కొన్న తర్వాత ఏంటంటే కనుక మన పూజ గదిలో పెట్టుకోవాలి. ఉప్పు కొంటే పూజ గదిలో పెట్టవచ్చు, పసుపు కొంటే అంటే పూజ గదిలో కాసేపు పెట్టుకోవచ్చు. చీపురుని కొన్నా మనం ఏంటంటేనండి నార్మల్గా మనము పాత చీపురుని పడేయకూడదు, కొత్త చీపురుని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఏంటంటే ఈ వస్తువులని కొనవచ్చు అనమాట. ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. అందుకే మీ గుమ్మం లోపలికి లక్ష్మీదేవి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందరికి అందుబాటులో ఉండే వస్తువులు కొనాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక శుక్రవారం అండి స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక ఏడవటం, శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, కొట్టడం, అలానే తలను వీరబోసుకొని తిరగటం, నల్లటి వస్త్రాలను ధరించడం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నైటీలు వేసుకొని తిరగటం, గాజులు లేకుండా ఉండటం, గడప మీద కూర్చోవటం, నిద్రించటం, గుమ్మం దగ్గర ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఇంటికి అరిష్టం. అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మనకేంటంటే చాలా వరకు కూడా అండి సమస్యలను ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే వీటికి మీరు దూరంగా ఉండండి. శుక్రవారం గడ్డం చేయించడం, కటింగ్ చేయించుకోవటం, షేవింగ్ చేయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటివి కూడా మనం నిషేధించాలి. అలానే శుక్రవారం ఏంటంటే కనుకనండి నీసు పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా శుక్రవారం ఏంటంటే కనుక గుమ్మడికాయ, బంగాళదుంప, అలాగే ముల్లంగి ఇలాంటి కూరలు వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. అలానే మన ఇంటి నుంచి ఏంటంటే కనుక పాలు, పెరుగు, కందిపప్పు, చింతపండు, కారం మన ఇంటి నుంచి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏంటంటే కనుక మన సంపాదన హరించిపోతుంది. మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అలానే మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పొచ్చు. అంటే ఇలా ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలానే కాకుండా ఆ తల్లి కూడా మనకు ఇబ్బందులు అంటే కలిగిస్తూ ఉంటుందన్నమాట. అందుకే వీటికి దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి శుక్రవారం గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి. ఇలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా మందికి తెలిసిండొచ్చు, చాలా మందికి తెలియదు కదండి. ఏంటంటే గుమ్మ నుంచి కదండి మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే మన గుమ్మం నుంచి మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మనం గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. అలానే కాకుండా చెడు అనేది వెళ్ళిపోతుంది, మంచి మన ఇంట్లోకి ఆకర్షించడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. అందుకే గుమ్మం దగ్గర చాలా మంది కూడా చల్లుతూ ఉంటారండి. ఇలా చల్లటం వల్ల ఏంటంటే దుష్టశక్తులు దూరమైపోయి మన ఇంట్లోకి ఏంటంటే కనుక దైవానుగ్రహం అంటే ఇలా చేరటానికి దైవ అనుగ్రహం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుకనండి ఒక గ్లాసు నీటిని తీసుకోండి. అలా తీసేసుకున్న ఈ నీళ్ళల్లో చిటికెడంత కుంకుమ, అలానే కాకుండా చిటికెడంత పసుపు, అలాగే వచ్చేసి కొంచెం కర్పూరం పొడి, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం గంధం పొడి, అలానే 5-6 చుక్కల అత్తరండి. ఇవన్నీ కూడా కలపాలి. అలా కలిపితే ఆ నీళ్లు ఎర్ర నీళ్ళగా మారుతాయి. కుంకుమ కావాలంటే వేసుకోవచ్చండి. అలా వేసేసుకున్న ఈ కుంకుమ నీళ్ళన్నీ కూడా అండి మన గుమ్మం దగ్గర చల్లటం, తలుపులపై చిలకరించుకోవటం, మూలల్లో గదిగదుల్లో ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మనకు అదృష్టము, ఐశ్వర్యముతో పాటు ఏంటంటే కనుక చెడు పోయి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే
మనకుండే బాధలతో పాటు ఇబ్బందులు కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించండి, చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల, గుమ్మం దగ్గరది చల్లటం వల్ల, మీ ఇంట్లో చల్లుకోవటం వల్ల, మూలల్లో గదుల్లో చల్లటం వల్ల మీకైతే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీలుంటే మీరు మీ పూజ గదిలో కూడా చల్లుకోవచ్చండి. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు తెలియకుండా మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ చెడు వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి, ఇంటి పరంగా బాగుండదు, పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధతో మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా గుమ్మం దగ్గర ఇది చల్లేసుకుంటే చాలండి, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఇంటి పరంగా బాగుండాలంటే ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవాలండి. ఇంట్లో చెడు ఉండకూడదు. అలా ఉంటే మాత్రం మనకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి చెడు లేకుండా చూసుకోండి. ఇది గుమ్మం దగ్గర ఖచ్చితంగా చల్లండి. ఇంటి సింహద్వారమే మనకి ఏంటంటే కనుకనండి మంచిని చెడుని ఆకర్షిస్తుంది. కాబట్టి అలాంటి చోట ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత మనమండి ఏంటంటే కనుక మనము ఈరోజు గుమ్మం దగ్గర ఇలా చల్లేసుకుంటే సరిపోతుంది కదా. ఆ తర్వాత మీరేంటంటే కనుక మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే కనుక మనం ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోదండి. తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక పూజ చేసుకోవాలి. తులసమ్మను కూడా పూజించడం, ఆరాధించడం చేయాలి. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతమవుతుంది. తులసికోట లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి తులసికోట దగ్గర మనం దీపం పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే కనుక తులసికోటకు నీటిని సమర్పించేటప్పుడు ఆ నీళ్ళల్లో మనము కొంచెం చిటికెడంత కర్పూరం పొడి, చిటికెడంత కుంకుమ, పసుపు, అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా కలిపేసి మనము ఆ నీటిని తులసి కోటకు సమర్పించడం ఇలాంటివి చేసుకోవాలి. ఇలా చేసిన మనకి ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ గుమ్మం దగ్గర మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా మీరు ఇలా చల్లుకోండి. అలానే కాకుండా ఇలా చిలకరించుకొని అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి కోటకు కూడా సమర్పించండి. మనం ముందు చెప్పింది ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చల్లటం, రెండోది ఏంటంటే కనుక తులసి కోట దగ్గర మనము చల్లుకోవటం, అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర చల్లటం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. గుమ్మం దగ్గర ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. మనం ఏంటంటే కనుక బయటికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద ఏదేదో తొక్కుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అలానే కాకుండా మనకు ఎవరెవరో ఎదురొస్తూ ఉంటారు, ఏదేదో జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి చక్కగా అవకాశం ఉంటుంది. మన ద్వారానే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. మన నుంచి మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించినప్పుడు అదేంటంటే కనుక ప్రతికూల శక్తిగా ఏర్పడుతుంది. మన కంటికి కనిపించదు, మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుందన్నమాట. అలా కలగకుండా కూడా చేసుకోవడానికి పరిహారం అనేది చక్కగా మనకు సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటారు, అది కూడా మంచిది. కాకపోతే శుక్రవారం ప్రత్యేకించి ఈ విధంగా చల్లటం అయితే ఇంకా మంచిదని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా పరిహార శాస్త్రంలో కూడా ఉంది. కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర అయితే ఇలా చల్లండి, ఇలా చల్లేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీ సుడిని తిప్పుకోండి, మీకుండే చెడంతా కూడా పోగొట్టుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి. అలానే మనం ఏంటంటే కనుకనండి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి. శుక్రవారం ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకు సంపద చేకూరటంతో పాటు మన జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు, మన ఇంట్లో ఉండదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. దీపం ఖచ్చితంగా పెట్టండి. దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలా మంచిది. లేకపోతే ఒక అరటిపండునైనా సరేనండి నైవేద్యంగా పెట్టాలన్నమాట. అలా పెడితేనే ఏంటంటే మనం పెట్టిన దీపం భగవంతుడికి చేరుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. నైవేద్యం పెడితేనే దీపం భగవంతుడికి చేరుతుందా అండి అంటే కనుక అవునండి. దీపం ఎప్పుడు కూడా ఒకటే పెట్టకూడదు. ఆ దీపానికి ఒక పుష్పం కానీ నైవేద్యం కానీ సమర్పిస్తే అదేంటంటే భగవంతుడికి చేరి భగవంతుడు మన సమస్యను తీర్చి మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు, మన సుడిని తిప్పుతాడు, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాడు. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఆచరించుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే కనుకనండి ఇప్పుడు మనం చెప్పి చిన్న పరిహారం చేసుకోండి. గుమ్మానికి ఈ పూలు కట్టండి. ఈ పూలు కట్టడం వల్ల మంచి జరుగుతుంది. శుక్రవారం తిది రోజున ఎవరైతే ఈ పూలని గుమ్మానికి కడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోయి వారికి అంతా కూడా మంచి జరిగి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పోతాయి. మన ఇంటిపై మనకి ఏంటంటే కనుక నరదిష్టి, చెడు దిష్టి దిష్టి దోషాలతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. మనకేం చేయాలో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కాక మనము సతమతం అయిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా గుమ్మానికి
పూలని కట్టండి. గుమ్మానికి ఈ పూలని కట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ ఫలితాలను మీరే చూసి సాకైపోతారని చెప్పొచ్చు. అంటే ఆశ్చర్యపోతారనమాట. అందుకే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. చిన్నదైనా పర్వాలేదండి, తీసుకోండి. అంటే నార్మల్గా ఇందులో ఏంటంటే కనుక 2 పుష్పాలను పెట్టుకోవాలి. అంతకు మించి మనం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇలా ఏంటంటే మూట కట్టి పెడితే చాలా మంచిదనమాట. మీ ఇంట్లో ఉండే చెడు దిష్టి, నరదిష్టి, నరఘోష ఇలాంటివి పోవాలంటే మీరు ఏం చేయాలంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 2 బంతి పూలు పెట్టుకోండి. ఆరెంజ్ కావచ్చు, పసుపు కలర్లో ఉండే కావచ్చు, ఏవైనా కావచ్చు అండి, పెట్టొచ్చు. పెట్టిన తర్వాత అందులో అర స్పూన్ అన్ని ఆవాలు పోసేసి చిటికెడంత కుంకుమ పసుపు పోసేసి మనం ఏంటంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర కట్టాలన్నమాట. అలా కట్టేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలండి, మన ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోయి మనకు మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోవాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంటిపై ఉండే నరఘోష, దిష్టి దోషాలతో పాటు కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలి అనేసి మనము సంకల్పం చెప్పుకొని గుమ్మానికి కట్టుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇది గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షిస్తుంది, చెడంతా కూడా వెళ్ళిపోతుంది, ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది. అలానే కాకుండా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా తీరుతాయి. కష్టాలకు వెంటనే ఏంటంటే కనుక చక్కగా ముగింపు పలకడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ముందు పరిహారం ఏంటంటే కనుక చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. రెండో పరిహారం ఏంటంటే కనుక మన ఇంటిపై ఉండే చెడుని పోగొట్టుకోవడానికి, చెడు నుంచి మనం బయటపడటానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. కాబట్టి మీరు ఈ విధంగా ఇలా పూలను తీసుకోండి. ఒకవేళ బంతి పూలు దొరకవండి అనుకుంటే ఆ ప్లేస్లో మనం ఏంటంటేనండి 5-6 మల్లె పూలు కూడా మనం తీసుకోవచ్చు. ఇలా బంతి పూలు అయితే 2 తీసుకోవాలండి, పెద్ద సైజులో ఉండేవి. చిన్న సైజులో ఉండే 3 తీసుకోండి. ఇలా తీసేసుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితం అయితే వస్తుంది. అలానే మీ ఎదుగుదల బాగుంటుంది, మీ యొక్క ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంటిపై ఎవరైనా భయంకరమైన చెడు ప్రయోగాలు చేస్తే వాటి నుంచి కూడా మనము విముక్తి కలిగించుకోవచ్చు, బయటపడవచ్చు. ఎలా అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము ఇది కట్టడం వల్ల అండి మన ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగిన వెళ్ళిపోతుంది, మన ఇంటికంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ అంతా కూడా వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇది మనం ఎక్కువ రోజులు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి, కొద్ది రోజులు అంటే కనుక మనము చూడండి ఒక వారం రోజులు ఉంచుకోవాలి. శుక్రవారం కడితే శుక్రవారం తీసేసి పడేయాలి. అందుకే మీరు పాతదైనా సరే వస్త్రం తీసుకోండి, మీకు అర్థమైపోతుంది అప్పుడే ఇది కట్టిన తర్వాత ఎలా ఉంటుంది, మీ ఇల్లు మీకు ఎలా అనుకూలిస్తుంది, ఎలాంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు, ఎలాంటి ఫలితాలను మీరు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత సంపాదించుకున్నా మన ఇల్లు బాగాలేదనుకోండి, సంపాదించిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇల్లు బాగుండాలి, సంపాదన కూడా పెరగాలి, దైవ అనుగ్రహం కలగాలి, దేవుడు కూడా మనల్ని అనుగ్రహించాలి. అలానే మనకి ఏంటంటే కనుక సకల శుభాలను కూడా చేకూర్చాలని మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం అయితే ఉంటుందో ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం, చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసేసి ఫలితం పొందండి. ఇంటికి సంబంధించిన పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. కాబట్టి వీటిని ఈ 2 పరిహారాలలో మీరు ఏదైనా చేసుకోండి. మీకుండే సమస్యను బట్టి మీరు పరిహారాలు చేసుకుంటే తప్పక సిద్ధించి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించి, అలానే కాకుండా మీ ఇంట్లో అంటే సకల శుభాలు చేకూరేలాగా చేస్తాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా మీరు ఆచరించవచ్చు. అలానే కాకుండా ఒకటైనా సరే చేసుకోండి, అంటే మీకు ఏ ఇబ్బంది అయితే ఉంటుందో అలా ఆ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజునండి మర్చిపోకుండా ఏంటంటే కనుక బెల్లాన్ని తినండి. బెల్లం తింటే చాలా మంచిదండి. బెల్లం తినటం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెల్లం ఏంటంటే కనుకనండి మీరు ఆవునేతిలో ముంచి తినొచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా చిన్న ముక్కని బెల్లం నోట్లో వేసుకొని నవలి తినవచ్చు. అలా కూడా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట. బెల్లాన్ని తినటం వల్ల మనకు ఆరోగ్యాలు కలగటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బెల్లాన్ని ఎలా తినాలంటే కనుక బెల్లము లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని స్వీకరించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటంతో పాటు మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తితో పాటు మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి చేకూరటంతో పాటు మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. అందుకే లక్ష్మీదేవికి చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించండి. అలా కనుక మీరు తిన్నా కానీ మీకైతే అద్భుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఫలితం అయితే వస్తుందని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైతే శుక్రవారం పూట బెల్లాన్ని తింటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది, వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి, వారికంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నించేసి అంటే ఫలితం పొందండి. బెల్లమే కదండి అనుకుంటారు, కానీ బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం, చాలా శక్తివంతమైన పదార్థం. కాబట్టి బెల్లం స్వీకరించడం వల్ల అయితే మంచి ఫలితం అయితే ఉంటుందండి.